అయితే ఈ H1B వీసాలు ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఒక టెంపరీ ఆస్పెక్ట్ కింద పక్కన పెడితే, అంటే మీరు అన్నట్టుగా ఇండియాలోనే వీళ్ళు స్థిరపడాలి ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నారు అన్నప్పుడు స్టూడెంట్స్ ఇష్యూ కానీ, లేదంటే ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉన్నారో ఈ స్కిల్డ్ పీపుల్ ని అమెరికాకి తీసుకెళ్లి పని చేయించుకోవాలి, మనకు వాళ్ళు కావాలి అనుకునేటువంటి అమెరికన్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్, అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారో, వ్యాపారం చేస్తున్నారో, వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల్ని బహిరంగంగా వాళ్ళు అక్కడ వ్యతిరేకించలేరు, బికాస్ వాళ్ళ బేస్ అనేది అక్కడ ఉంది. బట్ వాళ్ళ రూట్స్ అనేవి అంటే అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నారు. H1Bలో మీరు అన్నట్టుగా ఇక్కడ నుంచి స్కిల్డ్ లేబర్ ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయితే 100% వాళ్లే ఉంటారు. సో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు దీని మీద? నేను యాక్చువల్ గా ఇదొక నేను రాత్రి నేషనల్ మీడియాలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుండే. అయితే ఇది ఒక ఓవరాల్ గా చూస్తే ఒక ఫన్నీ ఎపిసోడ్ గానే చూస్తున్నారు. ఎందుకంటే ఈ డిసిషన్స్ కానీ ఇవన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ కూడా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎలాంటి తీసుకొస్తాడో ఆశ్చర్యానికి గురి చేస్తుంది వాళ్ళకి కూడా. అంటే ఇండో అమెరికన్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్చువల్ గా ట్రంప్ కి బాగా సపోర్ట్ చేశారు ఎలక్షన్ ముందు కూడా. సపోర్ట్ చేసి మన ఇన్ఫాక్ట్ మోడీ మీటింగ్ అని చాలా చాలా జరిగినాయి కదా, మనం చూసామంటే. యాక్చువల్లీ చూస్తే మనం ట్రంప్ 1.0కి 2.0కి కొంత తేడా ఉందండి. ట్రంప్ 1.0లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ట్రంప్ 1.0లో కూడా ఇట్లాంటి ప్రజలు మన మీద తీసుకొచ్చాడు. యాక్చువల్ గా న్యూస్ లో పెద్ద రాలేదు కానీ హార్లీ డేవిడ్సన్ బైక్ తెలుసు కదా మనకి. హార్లీ డేవిడ్సన్ బైక్ యాక్చువల్ గా మన ఇండియాలో లాంచ్ అయింది. అంటే లాంచ్ అయ్యి కూడా చాలా ఆల్మోస్ట్ 15 years అవుతున్నట్టుంది. అయితే ట్రంప్ 1.0లో వచ్చినప్పుడు మొట్టమొదట మన మీద ప్రెజర్ పెట్టింది ఏంటంటే, హార్లీ డేవిడ్సన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమని చాలా ప్రెజర్ చేశారు. అంటే వాళ్ళ ఎంటైర్ ఎవరైతే ట్రంప్ గవర్నమెంట్ లో అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు హార్లీ డేవిడ్సన్ మీద ఎందుకు అట్లా ఎక్కువ టారిఫ్ పెట్టడం. అంటే మన పాలసీ తెలుసు కదా, మనం ఎప్పుడు కూడా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం కాపాడుకుంటాం. అంటే ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మన పాలసీ అది. ఎందుకంటే ఇంత లార్జ్ కంట్రీలో మనం మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కాపాడుకోకపోతే మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఛాలెంజ్ అవుతుంది. సో అట్లనే చేసాము. అయితే దాని మీద చాలా చర్చలు జరిగినాయి, చాలా ప్రెజర్ పెట్టారు. అయితే దీని మీద మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక స్టడీ చేసింది. ఏం చేసిందంటే, ఈ హార్లీ డేవిడ్సన్ బైక్స్ లాంటివి ఏంటంటే రూరల్ సెగ్మెంట్ లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు, రూరల్ ఎవరు కొనరు వాటిని. ఇట్ ఈస్ ఓన్లీ ఫోకస్ ఫర్ అర్బన్ సెగ్మెంట్. అయితే దాని మీద కొంత వెసులుబాటు ఇచ్చారు, కొంత టాక్సేషన్ కూడా తగ్గించారు. దానివల్ల వాళ్ళ సేల్స్ కూడా కొంత ఇంప్రూవ్ అయినట్టు నెంబర్స్ అంటే స్టాటిక్స్ డేటాలో కనపడింది.